స్పెషల్ ఈవెంట్ ఉందని చెప్పి. అది ఏంటో రివీల్ చేస్తా అన్నా కదా, అది ఏంటంటే మా నిత్యకి ఓన్లీ ఫంక్షన్ చేస్తున్నాము, పుట్టెలో చేస్తున్నాం అనమాట. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా పుట్టెల అంటే. సో సారీ కట్టిస్తున్నాం అనమాట. అందుకని ఈ వీడియో మీద షేర్ చేసుకుంటా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, షాపింగ్ ఏం చేసాము, రిటర్న్ గిఫ్ట్స్ ఏం చేసాము, ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ నేను మీకు ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను శారీస్ షాపింగ్, జ్యువెలరీ షాపింగ్ అయితే చూపించాను కదా. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ కదా మనకు వచ్చిన గిఫ్ట్స్కి. ఫుడ్తో పాటు వెళ్ళేటప్పుడు గిఫ్ట్గా హార్ట్ఫుల్గా మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి మేము కొన్ని అయితే చేసాము. యాక్చువల్గా ఏంటంటే ఈ గిఫ్ట్స్ తనే సెలెక్ట్ చేసింది వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. సో ఫస్ట్ మీకు ఈ శాంపిల్ గిఫ్ట్ అయితే చూపిస్తాను నేను. ఇది చిన్న జ్యువెలరీ బాక్స్ అనమాట. సో ఇందులో ఇయర్ రింగ్స్, అలా బ్రాస్లెట్స్, ఇలా చైన్స్ అలా పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాం మేము. సో యాక్చువల్గా ఒక 100 మెంబర్స్కి అయితే తీసుకున్నాము. సో వీడియోలో అన్నీ చూపించలేం కదా, కొన్ని అన్నింటిలో ఒక్కొక్కటైతే చూపిస్తాను. సో ఇది ఒక మెయిన్ గిఫ్ట్ ఐటమ్ అనమాట. అది కాకుండా ఇందులో స్పెషల్ ఏంటంటే బ్యాగ్స్. ఇవి మేము కస్టమైజ్ చేసాము. సో ఇక్కడ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు నిత్య శారీస్ ఫంక్షన్ అని చెప్పి ఒక స్టిక్కర్ అయితే ప్రిపేర్ చేయించి ఇలా చేసామన్నమాట. సో ఇది తన ఐడియానే. సో చాలా బాగున్నాయి ఇలా చేయడము. సో మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ కవర్స్ మీద ఇలా పెట్టాం. ఇది కాకుండా కొన్ని బ్యాకప్కి ఇలాంటి కవర్స్ కూడా తీసుకున్నాం. ఒకవేళ 100 ఎక్కువ వస్తే సరిపోకపోతే ఇలా ఇద్దాము అని చెప్పి. సో ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అయితే మనం ప్యాక్ చేద్దాము. ఇందులో వేయడానికి పసుపు కుంకుమ చిట్టీలు కూడా తీసుకున్నాం. ఇలా చూడండి ఎంత క్యూట్గా ఉంది, చిన్న బ్యాగ్స్లో ఉన్నాయి. మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా ఇదైతే నా ఐడియా కాదు, మరి ఎవరి ఐడియా? మా నాన్న ఐడియా. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, సో ఇలాంటివి మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగున్నాయి. సో దాని తర్వాత ఇంకా మెయిన్ బ్లౌజెస్ కదా ఇంకా మనకు రిటర్న్ గిఫ్ట్స్లో. సో శ్రావణ మాసం కాబట్టి ఫంక్షన్ బ్లౌజెస్ కూడా యాడ్ చేద్దామని చెప్పి తీసుకున్నాము. ఈ డిజైనర్ది మా అమ్మ ఐడియా. ఈ డిజైనర్వి వాళ్ళ మమ్మీ అంటే మా సిస్టర్ ఐడియా. సో ఇందులో 2 టైప్స్ తీసుకున్నాం అనమాట. ఇలా ఇలా డిజైనర్ బనారసి టైప్లో తీసుకున్నాము, అండ్ ఇవి కూడా తీసుకున్నాము. ఇవి కాకుండా ఇంకా నార్మల్ బ్లౌజెస్ కూడా తీసుకున్నాం బ్యాకప్కి. సో ఇప్పుడైతే మనం గిఫ్ట్ ప్యాక్ చేసి చూద్దాము ఏమేమి పెడుతున్నాం గిఫ్ట్ ప్యాకింగ్ అని చెప్పి. సో ఫస్ట్ మనం ఈ గిఫ్ట్ ప్యాక్లో ఈ బ్యాగ్లో ఫస్ట్ బ్లౌజ్ అయితే పెడుతున్నాను. ఆ తర్వాత జ్యువెలరీ బాక్స్, దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పసుపు కుంకుమ చిట్టి, బక్కలు, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి పెట్టాలి. సో ఫైనల్గా మన గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది, రిటర్న్ గిఫ్ట్. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ స్టిక్కర్ అండ్ ఈ బ్యాగ్. నాకైతే జ్యువెలరీ బాక్స్ చాలా నచ్చింది. అది కాకుండా మా పాప మెహందీ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత క్యూట్గా పెట్టుకుందో. ఎస్ పెట్టించుకుంది, పెట్టుకోలేదు. సో చూడండి. అండ్ ఇంకా నెయిల్ పాలిష్ పెయింటింగ్ ఉంది, నైట్కి పెడతాను. సో ఫస్ట్ మేము పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇది మేము సారీ తీసుకొని స్టిచ్ చేయించాము అనమాట, ఇలా డిజైన్ చేయించాము. సో తను బ్రైట్గా ఉంటుంది కదా, డార్క్ కలర్ అయితే బాగుంటుందని చెప్పి ఇలా ప్రిఫర్ చేసాము. అండ్ ఇక్కడ లేస్ అయితే అటాచ్ చేసాము. డ్రెస్ మొత్తం మీకు చూపిస్తాను ఒకసారి, తర్వాత ఐరన్ చేసుకోవాలి వీడియో తర్వాత. సో ఇది ఫస్ట్ మేము వేసే డ్రెస్ అనమాట పాపకి. అండ్ బ్లౌజ్ కూడా మేము సపరేట్గా మగ్గం వర్క్ చేయించాము. ఇలా తనకి రెడ్ బ్రైట్గా బాగుంటుందని చెప్పి సో రెడ్కి ఇలా బ్రింజల్ వర్క్ వేసి చేసాము. చున్నీ ఇలా సపరేట్గా తీసి లేస్ అయితే అటాచ్ చేసాము. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో లుక్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బడ్జెట్లోనే మనకి చాలా, బడ్జెట్ అంటే తక్కువేం కాదు, మంచి బడ్జెట్లోనే మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఇలా రెడీమేడ్ కన్నా కూడా. చూడండి ఈ మగ్గం వర్క్ కూడా ఎంత బాగుందో డిజైన్. బాగుందమ్మా, నచ్చిందని. సో ఇదైతే మా అక్క వాళ్ళంటే పాపకి ఫస్ట్ ఇది వేద్దామని చెప్పి తీసుకున్నారు. సో ఫంక్షన్కి ఫస్ట్ మేము ఇదే డ్రెస్ వేస్తామన్నమాట. ఇది వేసిన తర్వాత శారీ పెట్టి అప్పుడు శారీ చేస్తాము, శారీ చేంజ్ చేపిస్తాము. మీ అందరికీ తెలుసు కదా. సో దీని కాస్ట్ అనేది నేను కావాలంటే మీరు పింక్ చేయండి, నేను కాస్ట్ ఎంత అనేది కామెంట్ చేస్తాను. సో మొత్తం మాకు మగ్గం వర్క్, స్టిచ్చింగ్, లెహంగా అంటే చున్నీ, దుపట, లేస్తో కలిపి మొత్తం ఎంత అయిందో, నేను ఎక్కడెక్కడ తీసుకున్నామో మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత శారీ చూపిస్తాను.
నా favorite. సారీ అయితే తనకి పింక్ అంటే చాలా ఇష్టము. పింక్ లావెండర్ తన ఫేవరెట్ కలర్స్ అనమాట. అందుకని చెప్పి మేము పింక్లోనే తీసుకున్నాము, బేబీ పింక్లో. సో ఇలా గ్రీన్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇది. ఇంకా ఈ border. చాలా బాగుంది చూడండి. సో ఇంకా కొంచెం లుక్ గ్రాండ్గా చేయడానికి మేము ఇలా శారీ కలర్ లేస్ అయితే ఇలా తీసుకొని శారీకి అటాచ్ చేపించాము. ఇదైతే కంప్లీట్గా తన ఐడియానే, ఇంకా గ్రాండ్గా కావాలని చెప్పి ఇలా అటాచ్ చేసాము. చాలా బాగుంది లుక్. సో దీనికి హైలైట్ వచ్చేసి బ్లౌజ్. idea. ఓకే, తన వాళ్ళ మమ్మీది అండ్ పిన్నిది. సో ఈ శారీ వచ్చేసి మా చిన్నక్క అనమాట, అంటే వీళ్ళ పిన్ని దీనికోసం తీసుకుంది. ఇది గజ్జల. సో ఎస్, ఇది బ్లౌజ్ విత్ హెవీ మగ్గం వర్క్ అనమాట. శారీకి ఇలా మేము ఇలా చిన్న పిల్స్ పెట్టించి ఇలా డిజైన్ చేపించాము. సో గ్రాండ్గా ఉంటుందని. నెక్ అయితే ప్రిన్సెస్ నెక్ చూడండి, వెనకాల డైమండ్ లాగా. ఎందుకు అంత బాగా చెప్తుందంటే తను చెప్పింది రిక్వైర్మెంట్ మొత్తం, తనకి నచ్చినట్టుగా స్టిచ్ చేయించాము ఇది. సో కలర్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా పింక్ థ్రెడ్ డిజైన్ చేయించాం. ఇది మగ్గమ కొంచెం ఎక్స్పెన్సివే. దీని కాస్ట్ కూడా నేను దాని నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తను ఎప్పుడు ఈ శారీ కట్టుకుంటుందని. ఈ శారీ కాస్ట్ ఒక్కటైతే నేను ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి 24,000. సో చాలా బాగుంది. 24,900. యా 24,900. ఎగ్జాక్ట్లీ 25,000. మగ్గం వర్క్కి ఎంత కాస్ట్ అయిందో ఎలా డిజైన్ చెప్పేసామని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అందరూ వెయిట్ చేసే జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ ఏం తీసుకున్నామని యాక్చువల్గా ఆల్రెడీ ఉన్న జ్యువెలరీతో కాకుండా ఫంక్షన్ కోసమే స్పెషల్గా కొన్ని తీసుకున్నాము తన శారీకి సెట్ అయ్యేలాగా. సో ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. ఇది తనకే కదా నాకు కూడా చాలా ఫేవరెట్, చాలా బాగుంటుంది. శారీకి ఇలా మ్యాచ్ అవ్వాలని చెప్పి ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేలా తీసుకున్నాం అనమాట. ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము నల్బార్లో. ఇది అరౌండ్ ఎన్ని గ్రామ్స్, ఎన్ని కలర్స్? సో ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ చెప్తున్నా. ఓకే, సో ఇది ఇలా లక్ష్మీదేవి వచ్చింది లాకెట్. లుక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా బాగుంది. రేపు ఫంక్షన్లో పెట్టినప్పుడు మీరే చూసారు కదా, చాలా బాగుంది. సో ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, దీనికి ఆల్రెడీ ఇది ఇయర్ రింగ్స్ పెడతాము, ఇయర్ రింగ్స్ పెడతాము. సో ఇది మా అక్క అంటే వీళ్ళ మమ్మీ అండ్ వీళ్ళ డాడీ తనకి తీసుకున్నారనమాట. ఇది కాకుండా వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా ఒక సెట్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి పింక్ నెక్లెస్. దీనికి ఇలా గ్రీన్ రూబీస్, ఎమరాల్డ్స్ రూబీస్ అయితే వచ్చాయి. ఎంత బాగుందో. సో ఇది ఫస్ట్ హాఫ్ శారీ పైకి వేద్దాం అనుకుంటున్నాం. ఇది శారీ పైకి కూడా సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా శారీకి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాం. పింక్ గ్రీన్ రూపీస్ ఎమరాల్డ్స్ వచ్చేటట్టు. సో మీకు ఈ రెండు నెక్లెస్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఓకే, సో నాకు కూడా చాలా నచ్చింది. సీజర్, దీన్ని లేజర్ కట్ అంటారు కదా, ఇది లేజర్ కట్ మోడల్ అనమాట. ఇది మనకి ఏంటంటే లేజర్ కట్ డిజైన్ కదా, అది కొంచెం ట్రెడిషనల్గా యూజ్ అవుతుంది, ఇది ఫ్యాన్సీగా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి డిఫరెంట్గా తీసుకున్నాము. అండ్ ఇది లాంగ్ చైన్ అనమాట, మిడిల్కి వేయడానికి. కాసుల పేరు ఉంది, బట్ దానికి మిడిల్లో మళ్ళీ మనకి వేసుకోవడానికి ఉండాలి అని చెప్పి తీసుకున్నారనమాట మా సిస్టర్ మమ్మీ. సో ఇది కూడా చాలా బాగుంది, దాని శారీకి సెట్ అయ్యేలా తీసుకున్నాము. సో ఇలా స్టోన్స్ అలా ఏం రాకుండా ప్యూర్ గోల్డ్లోనే తీసుకున్నాం ఇది. సో ఈ జ్యువెలరీ మీకు కూడా నచ్చిందని అనుకుంటాను నేను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది. సో ఇది ఫైనల్గా వీడియో. మా అందరు షాపింగ్ చూపించే అంత టైం లేదు మాకు సడన్గా. సో అందుకని చెప్పి జస్ట్ పాప మాత్రం మీకు షేర్ చేస్తున్నాను, శారీ అంటే హాఫ్ శారీ అండ్ జ్యువెలరీ. సో మిగతా అన్ని నేను ఫంక్షన్లో ఎలా సెలబ్రేట్ చేసాము అదంతా కూడా మీకు నేను ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో మా మమ్మీ లాకర్లో పెట్టేస్తుంది. సో మేము ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఇవన్నీ లాకర్లో పెట్టేస్తుంటాము. సో నో ప్రాబ్లం, టెన్షన్ పడకు. ఓకేనా? సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అందరికీ, బాయ్.